కర్నూలు జిల్లా కైరుప్పలలో మరికాసేపట్లో పిడకల సమరం ప్రారంభం కానుంది. భద్రకాళి వీరభద్రస్వామిల ప్రేమను గెలిపించుకోవడం కోసం పిడకల సమరం జరపనున్నారు. 2 వర్గాలుగా విడిపోయి పరస్పరం పిడకలతో దాడులు చేసుకుంటారు. ఈ పిడకల సమరంలో 9 గ్రామాల ప్రజలు పాల్గొంటారు. కైరుప్పలలో జరగబోతున్న ఈ పిడకల సమరం హడావుడంతా కూడా చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడే ఉన్నారు మా కరెస్పాండెంట్ లోకేష్, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. లోకేష్, చూస్తున్నాం మొత్తం పిడకలన్నీ కుప్పగా పూసి 9 గ్రామాల ప్రజలు ఇందులో పాల్గొంటారని చెప్తున్నారు. ఏం జరుగుతుంది, విశేషాలేంటి? బిందు, ఈ యొక్క కైరుప్పలలో యొక్క పిడకల సమరానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. మొత్తం మీద 9 గ్రామ ప్రజలు ఈ యొక్క పిడకల సమరంలో పాల్గొని ఎంతో ఆనందంగా జరుపుకునే యొక్క కార్యక్రమమే యొక్క పిడకల సమరం అని చెప్పవచ్చు. 2 వర్గాలుగా విడిపోయి పూర్తిగా పిడకలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటే పరిస్థితి కనపడుతుంది. కొద్దిసేపట్లో ఈ యొక్క పిడకల సమరం అనేది ప్రారంభం కానుంది. ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఏంటంటాడు ఈ యొక్క ఆచారం, ఏంటి, ఏ విధంగా జరగబోతుంది అంటారు? సార్, ఇది త్రేతాయుగం నుంచి జరుగుతుంది. 13వ శతాబ్దం శ్రీశంకు మహారాజు టైంలో మా గుడిని కట్టించాడు. ఆ టైం నుంచి ఇప్పటిదాకా అదే సాంప్రదాయం నెలకొన్న. ఇది ప్రేమకు ప్రతిరూపంగా ఈ పిడకల సమరాన్ని మేము జరుపుకుంటాం. వీరభద్ర స్వామి, భద్రకాళి ప్రేమ వివాహానికి ప్రతిరూపంగా ఈ పిడకల సమరాన్ని 2 వర్గాలుగా విడిపోయి వీరభద్ర స్వామి ఒక సైడు, భద్రకాళిగా ఒక సైడు మేము విడిపోయి పరస్పరం దాడి చేసుకుంటాం. ఈ దాడి కూడా ఈ నుగ్గులాట వరకే. ఇది అయిపోతే ఎటువంటి ద్వేషాలు గాని ఏమి గాని ఉండవు. ఇక్కడ ఒక 3 విలేజ్లు మెయిన్ పంచాయతీ, చెన్నంపల్లి, పుప్పాలదొడ్డి, కైరుప్ల. ఈ 3 విలేజ్ దేవతామూర్తులు ఇక్కడికి వచ్చి ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా 9 రోజులు పండుగలు తగులుతుంటాయి. ఒకరిపై 2 వర్గాల విడిపోయి దాడి చేసుకుంటుంటారు కదా, దెబ్బలు తగులుతుంటాయి. మరి ఏం కదా? దెబ్బలు తగులుతాయి, పళ్ళు ఊడతాయి, కుట్టుబడినా కూడా మేము ఎటువంటి మెడిసిన్ వాడం. అది ఒక ఆంగారని మేము ఇప్పుడు టెంపుల్లో ఈ కార్మంజరెడ్డి రిటర్న్ వచ్చేటప్పుడు 5 నుగ్గులు వీరభద్ర స్వామి చేతిలో పెట్టి వస్తారు. ఎవరుండరు గుడిలో లాకేసి వస్తారు. పోయే లోపు అవి నుషి అవుతాయి. ఆ నుషినే మేము ఆంగారంగా చేసుకుని ఆ గాయాలకి 3 రోజులు అంటించుకుంటాం. అంతే తప్ప ఎటువంటి టాబ్లెట్లు గానీ మందులు గానీ వాడం. అదే మాకు ఆధారం, అవే టాబ్లెట్లు. అంటే ఎన్ని సంవత్సరాల నుండి ఇది జరుగుతుంది అంటారు? పూర్వం నాటి నుండి పెద్దలు ఎప్పటికైతే తెలియదు, ఎప్పటికీ జరిగినది తెలియదు. అక్కడి నుండి జరుగుతుంది. ఏ అపాయం అయితే ఏ మనిషికి లేదు. 3 వీరభద్రదేవుడు, కాలమ్మవ, పుప్పలదొడ్డి, గిడ్డస్వామి, కాతిరంగడ స్వామి 3 ఊర్లు ఒకటే బాగా సంపూర్తంగా ఆడుతున్నారు. అంటే ఇది చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది, చూసేవారికి చాలా ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది. మరి మీరు ఎట్లా పాల్గొంటారంట? ఇక్కడ భయపడాల్సిన అవసరం ఏం లేదు. కేవలం ఇది భక్తితోనే కేవలం 2 వర్గాలుగా విడిపోవడం అనేది ఈ వీరభద్రస్వామి వర్గము, కాళికాదేవి వర్గాలని 2 వర్గాలుగా గ్రామ ప్రజలు అంటే ఈ యొక్క కైరపలతో పాటు మిగతా 9 గ్రామాల ప్రజలు ఈ పిడకల్ని భక్తులతో తయారు చేశారు. ఇవి ప్రత్యేకంగా ఎక్కడ కొనుకొచ్చినవి కాదు. ఈ కేవలం మొక్కుబడిగా ఈ పిడకలను తయారు చేసి ఉంటారు. ఈ 9 గ్రామాల ప్రజలు ఈ పిడకలను తయారు చేశారు. ఈ ఉగాది మరుసటి రోజున ఈ యొక్క పిడకల సమరంలో భాగంగా ఆ ఊరు నుంచి తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చినటువంటి 2 వర్గాలు అంటే కాళికాదేవి వైపు ఈ యాదవులు మరియు ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు, ఆచార్యులు అనే వాళ్ళు ఒక కాళికాదేవి వర్గము, మిగతా అన్ని కులాలు కూడా వీరభద్రస్వామి వర్గాలుగా 2 భాగాలుగా విడిపోయి ఇక్కడ కేవలం భక్తి శ్రద్ధలతోనే కొట్టుకోవడం జరుగుతుంది. అది అయిపోయిన వెంటనే ఎటువంటి మనస్పర్ధలు లేకుండా మళ్ళీ అన్నదమ్ములు కలిసిపోయి దేవుని గుడికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి చిన్న గాయాలకి విభూతితో రాసుకొని నీకు రావడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే కొద్దిసేపట్లో ఈ యొక్క కైరుప్పల రణరంగంగా మారబోతుంది. అయితే ఇది తాము ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ తప్ప ఎటువంటి కక్ష కారణ్యాలు ఉండవంటూ ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలైతే చెప్తున్నారు. బిందు, రైట్, థ్యాంక్ యూ లోకేష్.